హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలాగున్నారండి? ఈరోజు స్నాక్స్ కోసము పోహా తోటి మిక్చర్ తయారు చేద్దాము. తక్కువ ఆయిల్ వేసుకున్నానండి, ఎందుకంటే ఆ ఆయిల్ చాలా గలీజ్ అయిపోతుంది. అటుకుల్లో చాలా గలీజే ఉంటుంది, మనకు తెలియదు. కాకపోతే వాటర్లో ముంచి తీసినప్పుడు కూడా కింద చాలా డస్ట్ వస్తుంది వాటర్లోకి. అట్లాగే డైరెక్ట్గా ఆయిల్లోకి వేస్తే ఆయిల్లో కూడా మట్టి వచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఒక 350 గ్రామ్స్ ఉంటాయి అటుకులు, అందుకనే కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ అన్ని ఒక ప్లేలిస్ట్లోన, లంచ్ బ్యాగ్, పిల్లల లంచ్ బ్యాగ్కి ఏమేమి ప్రిపేర్ చేసినాను అనేది ఒక ప్లేలిస్ట్లో పెట్టాలనుకుంటున్నాను. మీకు తొందరగా వెతుక్కోవాలంటే తొందరగా దొరుకుతాయన్నమాట. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఈవినింగ్ స్నాక్స్ ఏవేవి చేయొచ్చు అని ఐడియా కోసము నేను ప్లేలిస్ట్ తయారు చేయాలనుకున్నాను. పాత వీడియోస్లోన పాత ఛానల్లో పెట్టేదాన్ని, ఇప్పుడు ఈ ఛానల్లో ప్లేలిస్ట్ పెట్టలేదు. పెడతాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్. లాంగ్ వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయటం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇట్లాంటివి డీప్ ఫ్రైవి ఇష్టమా, లేకపోతే నేనైతే ఆవిరికి ఉడికిచ్చేటివి ఇష్టమా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ డీప్ ఫ్రైకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపించదు. నాకైతే ఆల్రెడీ చేసేటప్పుడు ఆయిల్ అనిపించినా కూడా తినేటప్పుడు అయితే చేతికి ఏం అసలు ఆయిలే అంటుకోలేదండి, చాలా బాగా వచ్చినాయి. నేను మళ్ళీ నాకు ఈ టెక్నిక్ గుర్తొచ్చింది. మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి కదా, ఈ ఫస్ట్వి సెకండ్వి తీసేపాటికి లాస్ట్ తీసేవి ఎర్రగా అయిపోతాయి అన్నమాట అటుకులు. అందుకోసము మొత్తం అన్నీ కొన్ని కొన్ని వేసి ఆయిల్ తక్కువ వచ్చింది. నేను అట్లా గిన్నెని ఇట్లా దగ్గరికి అనేసి అట్లా 2-3 సార్లు వేసేసినాను అంతే. తర్వాత ఈ ఐడియా ఏదో బాగుంది అంటే, నాలాగా పిసినారిగా ఆయిల్ వాడే వాళ్ళైతే ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. మీకు నచ్చి ఈ టెక్నిక్ బెస్ట్ అనిపిస్తే ఇది ఫాలో కావచ్చు మీరు. తక్కువ క్వాంటిటీనే ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేసినానండి. ఎక్కువ చేసుకోవాలా అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని మనము ఇట్లా తీస్తాం కదా బొక్కల గెంటి, దాంతో జల్లెడ గెంటి దాంతోనే తీసేసుకోవచ్చు. నాకైతే కొంచెం హార్డ్ అనిపించింది అట్లా తీయడము, ఇబ్బంది అనిపించింది. నేను ఇలాగైతే మొత్తం అన్నీ వేగిపోతాయి కదా, అన్నీ ఒకటేసారి తీసి పక్కకి వేసేయచ్చు. ఒక న్యూస్ పేపర్ తీసుకొని అందులోకి ఇట్లా ఆయిల్ అంతా కారిపోయిన తర్వాత మనం టిష్యూ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ న్యూస్ పేపర్స్ కూడా వాడకూడదు అని చెప్తున్నారు కదా, ఫుడ్ పాయిజన్ అవుతుంది అది ఇది అని చెప్తున్నారు. ఏమో ఏవి వాడాలో ఏవి వాడకూడదో రోజుకి భయం పట్టుకుంటుంది. తినే ఫుడ్ విషయంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కడిగే డిష్ వాషర్తో పాటు భయం పట్టుకుంటుంది. గ్రీన్ స్క్రబ్బర్ వాడతాం కదా, అది కూడా చాలా రోజులు వాడకూడదంట. ఇట్లాంటి చాలా ఫుల్ డెవలప్ అయిపోతాము, అట్లా హైప్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ దబ్బని కిందికే టెంకాయ పీసు వాడేది చాలా శ్రేష్టం అంట. చూడండి, ఇట్లా పప్పులు ఒక 2 గుప్పెళ్ళు పప్పులు, మేమైతే పప్పులే అంటాము, మీరేమి వేరుశెనగలు అంటే ఇవి పల్లీలని వేరుశెనగలు అని కొన్ని చోట్ల అంటారు, పల్లీలు అంటారు, మేము చెనిక్కాయలు అంటాము. చెనిక్కాయలు 2 గుప్పెళ్ళు, పప్పులు 2 గుప్పెళ్ళు వేయించేసినాను. ఇవైతే కొంచెము చాలాసేపు పడుతుంది, పచ్చిగా ఉన్నాయన్నమాట ఈ చెనిక్కాయలు, అందుకు కొంచెము ఆయిల్లోనే వేసేసినాను. పప్పులైతే వడబోసే దాంట్లోనే వేయించేసినాను. ఇంకా ఉంటే మనం ఎల్లిపాయలు రఫ్గా దంచుకొనేసి, ఎల్లిపాయలు చాలా కాస్ట్ ఉన్నాయండి. మీ సైడ్ ఎంత కాస్ట్ ఉన్నాయో చెప్పండి. మా దగ్గర అయితే చాలా రేటే ఉంది. ఎల్లిపాయలు కూడా అట్లా డీప్ ఫ్రై చేసేసుకొని వేసుకోవచ్చు. నేను పప్పులు, వేరుశెనగలు, కరివేపాకు వేయించి అందులోకి వేసేసి లైట్గా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసేసినాను. ప్రస్తుతానికి అప్పుడు వేసినప్పుడైతే ఆయిల్ అనిపించింది, కానీ మళ్ళీ ఆ న్యూస్ పేపర్ నుంచి వేరే డబ్బాలోకి పోసుకున్న తర్వాత కొంచెం కరకరలాడుతూ చాలా బాగున్నాయండి. పంటి కిందికి చిన్నపిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. నేనేమి ఫస్ట్ టైం ఏం కాదు ట్రై చేయడము, బాగానే వచ్చినాయి. ఇదే మేము పెద్ద అంటే నాకు పెద్ద కష్టం అనిపించేవి ఏమంటే పాకాలు పట్టి చేస్తారు చూడండి, అట్లా దెబ్బకి నాకు చెడిపోతాయి అన్నమాట, అసలు సరిగ్గా రావు. మీకు ఏ వంటలు అంటే ఇష్టము, ఏది తేలిగ్గా ఇట్లా కొంతమంది దాంట్లో ఎక్స్పర్ట్లు ఉంటారు కదా, ఇట్లా చిటికలో చేసేస్తాను అన్నట్టు. నాకైతే జొన్న రొట్టె అయితే ఈజీ, అదైతే చిటికలో చేసేస్తాను. ఇట్లాంటి ఆయిల్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, అదొకటి భయము. జీలకర్ర వేసినానండి, ఇంకా
మనం ఎల్లిపాయల కన్నా జీలకర్ర వేసేసినాను. దాంట్లో తీయాలంటే ఇబ్బంది కదా, ఆయిల్ కింద చాలా మట్టి కూర్చొనేసింది చూడండి బ్లాక్గా, అందుకనే నాకు ఇష్టం ఉండదు అట్లా. జల్లెట్లోనే వేసేసి వడపోసే దాంట్లోనే ఆ జీలకర్ర కరివేపాకు 2 సార్లు వేసినాను ఫ్రెష్గా ఉందనేసి. కరివేపాకు ఉంటే ఆ ఉట్టి కరివేపాకే తినేస్తాడనమాట మా చిన్నుగాడు. ఆ జల్లట్లో నుంచి పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేయంగానే ఏందబ్బా ఇట్లా చెప్చవా అనిపిస్తాయి అన్నమాట. అంటే బాగా పొడి పొడిగా వేగినా కూడా చేతికి అంటుకుంటుంది అనమాట ఆయిల్. కొద్దిసేపటికి మొత్తం ఆయిల్ అంతా పేపర్ పీల్చేసుకుంటుంది. మనం అంతా వేయించుకున్నవన్నీ అన్ని 1 బై 1 అటుకుల పైన పప్పుల పైన చెనిక్కాయల పైన జీలకర్ర కరివేపాకు వేసేసి మళ్ళీ మొత్తం దానికి ఎట్లా అంటుకోయింది చూడండి, ఆయిల్ అంతా దానికి పేపర్కి వచ్చేసింది. మళ్ళీ పెద్ద ప్లేట్లోన తగినంత, వాటికి చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి దానికి తగినంత సాల్ట్ వేసేసినాను. సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసినాను అనమాట. వేసి బాగా తిప్పినాను. కొంచెం పసుపు క్వాంటిటీ చాలా తక్కువ, నాకేమో స్మెల్ అయితే రాలేదు. తర్వాత కారం తగినంత చూసుకొని వేసుకోండి. కొంచెం ఉప్పులు కారాలు ఎక్కువ తినేవాళ్ళు, స్పైసీగా తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని కూడా వేయించుకొని అందులో వేసుకోవచ్చు. ఇంకా మీ స్పైసెస్ లెవెల్ని బట్టి ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మళ్ళీ పైన కారం కూడా వేసేసుకోవచ్చు అనమాట. అంత కారం మరి అంత అన్ని లిమిట్గానే తింటామండి. కారం అంటే కారం ఉబ్బా అనేటట్టేం తినాలని అనిపించదు. అన్నీ నార్మల్గా ఉన్నాయి. చాలా సూపర్గా సెట్ అయిందనమాట. ఈ వీడియో ఎలాగుందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చింటే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసుకోండి అబ్బా. లైక్ చేస్తే మీ సొమ్మేం పోదు. ఒక్క లైక్ బటన్ నొక్కండి, చూసిన వాళ్ళు చూసి వదిలేయకుండా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలాగుందో నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ షేర్ చేసుకోండి ఎలాగుందో అనేసి. మీరు స్నాక్స్కి పిల్లలకి ఏం తయారు చేస్తారో కూడా చెప్పండి. నాకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, ఏం ప్రిపేర్ చేయొచ్చు అనేది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేనే సగం కరివేపాకు తినేసినానండి కలిపేటప్పుడే.